Hi friends, welcome to my channel దేవాంఛన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం మా బాబు కేంద్రీయ విద్యాలయంలో సెకండ్ క్లాస్ చదువుతున్నాడండి. మ్యాథమెటిక్స్లో మా బాబుకి 3D షేప్స్లో టాపిక్ వచ్చేసి 3D షేప్స్ అనమాట. 3D షేప్స్లో మనము ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అని మా ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇచ్చారండి. దానికోసం నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మీకు కూడా యూజ్ అవుతే చూసేయండి. మీకు ఈ వీడియో కావాలన్నా నేను నెక్స్ట్ టైం ఏ విధంగా నేను రెడీ చేశానన్న వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి. ముందుగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే చూడండి, దీన్ని ఎలా చేశాను అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ముందుగా ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నాను. కార్డ్బోర్డ్ని తీసుకొని ఒక కలర్ పేపర్, రేడియం కలర్ పేపర్ అనేది తీసుకున్నానండి. ఈ పేపర్ వచ్చేసి నాకు 7 రూపీస్ పడింది. చార్ట్ వచ్చేసేసి ఆ పేపర్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకున్నాం అట్ట మొత్తానికి. తర్వాత వెనక బ్యాక్ సైడ్ ఇలా కనపడకుండా ఇక్కడ కూడా వైట్ పేపర్ అనేది అతికించుకోవచ్చు అనమాట. ఈ విధంగా ముందుగా మనం ఆ పేపర్ అనేది రెడీ చేసిన తర్వాత ఎల్లో కలర్ షీట్ అనేది ఒకటి తీసుకున్నానండి. ఎల్లో కలర్ పేపర్ అనేది తీసుకొని మనకి మార్కర్స్ పెన్ ఉంటుంది కదా, ఆ మార్కర్ పెన్తో 3D షేప్స్ అని నేను రాసి చక్కగా ఈ బోర్డర్స్ ఉంది కదా, బోర్డర్స్ కూడా అదే మనకి ఆ పెన్తోనే, మార్కర్ పెన్తోనే నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఈ 3D షేప్స్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది కదా, అలా ఆ విధంగా నేను రెడీ చేసుకొని ఈ ప్యాడ్ మీద నేను పేస్ట్ చేశాను అనమాట. తర్వాత నా దగ్గర ఇలా ఇవి ఉంటే ఊరినే షోగా ఉంటుందని స్టిచ్ చేశానండి, అతికించుకున్నాను. మీకు ఒకవేళ కలర్ పేపర్ ఉంటే దీని చుట్టూ కలర్ పేపర్ అయినా చేయొచ్చు. ఇకపోతే A4 షీట్స్ పేపర్స్ అనేవి తీసుకున్నాను. A4 షీట్ పేపర్స్ అనేవి తీసుకొని ముందు మనకి మెయిన్ పేజీ వచ్చేసేసి నేము, క్లాసు, రోల్ నెంబర్ అనేది రాసేసుకొని ఇది నేను పేపర్ మీద డ్రా చేశానండి. మనకి ప్రాజెక్ట్ వర్క్ అని రాయటానికి, మ్యాథ్స్ ప్రాజెక్ట్ వర్క్ అని రాయటానికి నేను ఈ విధంగా రాకెట్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ పెయింట్ అనేది వేసానండి. నా దగ్గర పెయింటింగ్స్ ఉంటే పెయింట్ అనేది వేసి ఈ విధంగా మ్యాథ్స్ ప్రాజెక్ట్ అనేది కొంచెం ఇంట్రడక్షన్ అనేది ఎలివేట్ అవ్వటం కోసం ఈ విధంగా చేశాను. తర్వాత మ్యాథ్స్ ప్రాజెక్ట్లో మెయిన్ ఇండెక్స్లా ఉంటుంది అనమాట. ఏమేమి చేస్తున్నాం అనేది నేను చిన్నగా కలర్ పేపర్ మీద పెన్స్తో డ్రా చేసి ఇలా డ్రా చేసింది కట్ చేసుకొని ఇక్కడ మెయిన్ ఇండెక్స్ పేపర్లో నేను స్టిచ్ అతికించుకున్నాను అనమాట. ఇది మనకి బుక్కెళ్ళే ఉంటుందండి చూడటానికి. చూడండి, నెక్స్ట్ పేపర్ చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇందాక 3D షేప్స్ ఎలా అనేది మనం డ్రా చేసుకున్నాము, సేమ్ అదే విధంగా ఎల్లో కలర్ పేపర్ మీద మనం మార్కర్ పెన్ యూజ్ చేసుకొని రాసుకున్నాను అనమాట. క్యూబ్ అని రాసుకొని A4 షీట్స్లో ఇలా లైనింగ్స్ అనేది కొట్టేసేసుకొని ఈ విధంగా నేను రెడీ చేసుకున్నానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పుల్ అని, దీన్ని మనం ఇలా పుల్ అంటే లాగితే మనకి షేప్ అనేది వస్తుందండి. చూడండి, నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, కనిపిస్తుందా? మనకి క్యూబ్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇది ఎలా మార్కింగ్ చేసుకొని ఎలా చేశానన్న వీడియో మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేస్తాను. దీనికి ఫేసెస్ ఎన్ని ఉంటాయి, ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి, కార్నర్స్ ఎన్ని ఉంటాయి అని కూడా ఇక్కడ టైప్ చేసి రాసామన్నమాట. 3D షేప్స్ క్యూబ్ అని కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి క్యూబాయిడ్. సేమ్ క్యూబాయిడ్ అని రాయటం కూడా సేమ్ ఇది ఎలా రాసుకున్నామో అలానే రాసుకున్నామండి. ఇది కూడా అంతే. మనం చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ పుల్ అని ఉంది కదా, దీన్ని మనం లాగితే మనకి క్యూబాయిడ్ అనేది చక్కగా వస్తుంది అనమాట. చూసేయండి, క్యూబాయిడ్. ఈ విధంగా మనం క్యూబాయిడ్ని రెడీ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కలర్ పేపర్స్, థ్రెడ్ యూజ్ చేశానండి. చక్కగా మెజర్మెంట్స్ కూడా యూజ్ చేశాను. ఇది కొంచెం కష్టంగా ఉన్న
బాగుంటుంది, ఇన్నోవేటివ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కోన్ అనమాట. కోన్ కూడా నేను గ్రీన్ కలర్ పేపర్స్తో చేశాను. కోన్కి వచ్చేసి ఫేసెస్, ఎడ్జెస్, కార్నర్స్ కూడా ఎన్ని ఉంటాయో అనేది మనం రాసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని కూడా పుల్ చేద్దాం. చూడండి, కోన్ కనిపిస్తుందా? కోన్ దాన్ని మీకు ఈ విధంగా చూపిస్తాను. చూడండి, కోన్ షేప్. ఈ విధంగా కోన్ అనేది చేసుకున్నాను. ఇది విత్ మెజర్మెంట్స్తో సహా నేను డ్రా చేసేలా చూపిస్తానండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, సిలిండర్ అనేది కూడా నేను చక్కగా కలర్ పేపర్తో రెడీ చేశాను అనమాట. చూడండి, ఇప్పుడు పుల్ చేద్దాము. సిలిండర్ అనేది మనకి ఎలా వస్తుందో. అంతే, చూసారు కదా సిలిండర్. ఇక్కడ కింద స్పియర్ అనేది పెట్టానండి, అందుకని ఇలా కనిపిస్తుంది మీకు. సిలిండర్ కనపడిందిగా. నెక్స్ట్ ఫైనల్గా స్పియర్. చూసాయండి, స్పియర్ చూసారా? స్పియర్ ఫేసెస్ 1, ఎడ్జెస్ 0, కార్నర్స్ కూడా 0. అంతేనండి. ఈ విధంగా 3D షేప్స్ అనేవి స్పియరు, సిలిండరు, కోను, క్యూబాయిడ్, క్యూబ్, ఫైనల్గా ఇండెక్స్ పేపర్. చెప్పాను కదా, క్యూబాయిడ్, క్యూబు, సిలిండరు, స్పియరు, కోను, ఇవన్నీ మనం ఈ విధంగా ప్రాజెక్ట్ వర్క్ అనేది రెడీ చేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.